జైల్లో ఉన్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ ఇప్పించి నేరుగా మన దగ్గరకొచ్చిన బోలే గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. పల్లవి ప్రశాంత్‌కి విషయంలో జరిగింది మీరు కరెక్టే అంటున్నారా? కరెక్ట్ ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లనేది జరుగుతాయి. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అక్కడ కొన్ని లోటుపాట్లు జరుగుతాయి. ఆడియన్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు రకరకాల రుగ్మతలు చోటు చేసుకుంటాయి. ఏ రకంగానైనా కానివ్వండి, మనకు అందరికి తెలుసు అది. సెలబ్రిటీలు వచ్చినప్పుడు జనరల్ జరుగుతాయి కదా! నా కారు కూడా అట్లనే ఇరుక్కునేది. అందరి కార్లకు ఇబ్బంది కలిగింది. అది ఇబ్బందికరమైన విషయం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే అంత కష్టపడి కొన్ని కోట్ల మంది జనాదరణ పొంది కప్పు గెలిచి బయటకు వచ్చినటువంటి పర్సన్ తీసుకుపోయి మనం జైలు వేస్తే అంటే అందరి ఆత్మ దెబ్బతింటుంది కదా! అది ఒకటి బాధ అయింది బాగా, నాకు ఏడుపు వచ్చింది అట్లా. సో దాన్ని నేను ఖచ్చితంగా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని, సరే నేను అనేది ఏంటంటే పోలీసులకు వ్యతిరేకంగా నేను లేను, ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మనల్ని కాపాడేటోళ్ళే, రక్షక భటులు వాళ్ళు. వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఎట్టయితే చట్ట ప్రకారంగా చేసినరో మేము కూడా చట్ట ప్రకారంగానే వెళ్ళి ల్యాండ్ అండ్ ఆర్డర్ అంటే ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూకి పరంగా ఇతన్ని అందులో పెట్టారు కాబట్టి దాని పరంగానే మేము కూడా లాయర్ అడ్వకేట్లను కలిసి అడ్వకేట్ల ద్వారా మెయిన్ అడ్వకేట్లు చాలా బాగా వినోద్ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయనే లక్ష్మణ్ అన్న, ఇంకా రామారావు అని, వేణు, సీను అని, ఇట్లా వీళ్ళ ద్వారా ఒక 50 మంది లాయర్లు గ్యాదర్ అయ్యారు మొత్తం. పల్లవి ప్రశాంత్ అద్భుతమైన కళాకారుడు, మరి ఇంత మంచి పేరు తెచ్చిన కళాకారుడు ఖచ్చితంగా జైల్లో ఉండడానికి వీల్లేదు, బయటికి రావాలనే సంకల్పంతో పోరాడి వాళ్ళ ఇలా కేసు గెలిచి ఈరోజే జైలు నుంచి బయటికి రావడం జరిగింది. నిన్ననే ఆయనకు బెయిల్ దొరికింది. ఇవాళ చెంచల్గూడ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఆయన. అంటే పల్లవి ప్రశాంత్తో పాటు మిగతా 14 మంది కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరినీ విడిపించారు, ఓన్లీ పల్లవి ప్రశాంత్ అతని బ్రదర్ని మాత్రమే విడిపించారు? ఇంకా మిగతా విషయాలు ఇంకా ఉంది, డిస్కస్ చేయాల్సింది వేరే దాని గురించి. ప్రస్తుతం అయితే మనకు మెయిన్ పర్సన్ ఇతను కదా, సో అతన్ని చేయాల్సి వచ్చింది. మిగతా మరి ఆ కేసుకు అక్కడ జరిగిన దానికి సంబంధించి ఎవరెవరైనా ఉన్నారా ఏంటి అనే దాని మీద పర్సనల్గా వాళ్ళు తీసుకోవడం, అది నేను ఇంకా తెలియదు, ఇంకా నాకు క్లారిటీ లేదు దాని మీద. ఇంకా ముఖ్యంగా నేను చేసినటువంటి దీని మీద నేను పోరాటం చేశాను, దాని మీద మనం సక్సెస్ అయ్యాం. ఇంకొకసారి ఇలాంటి జరగకుండా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని మేమంతా అర్థం చేసుకున్నాం. దీన్ని బట్టి పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకొని బయటకు వచ్చిన రోజు మీరు కూడా అక్కడే ఉన్నా అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? అక్కడ ఏం జరగడం ఏం కాదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత జనం అందరూ కూడా, అభిమానులు అందరూ వస్తారు కదా, గుమి గుడతారు కదా. కూడినప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన రాకముందే బస్సు అద్దాలు అవన్నీ పగిలినాయి అక్కడ. అంటే రకరకాల చిల్లర మనుషులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 10,000 మంది ఉన్న దగ్గర 10 మంది తేడా మనుషులు ఉంటారు. వాళ్ళ వల్ల జరిగింది. వాళ్ళని పర్సనల్గా వాళ్ళను ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ కేసు పుటప్ చేయాలి, అది పద్ధతి కదా. సో ఇది పల్లవి ప్రశాంత్ వల్లనే జరిగిందని చెప్పి అతన్ని మనం తీసుకెళ్ళి అట్లా చేయడం అనేది జనం ఆత్మ దెబ్బతినేది. అందరూ 2-3 కోట్ల మంది ఓట్లు వేసారు కదా. సో కాబట్టి మేము దానికి